ఈ సాఫ్ట్వేర్ కానీ ఈ ఐటీ సెక్టర్ కానీ అసలు నాకు ఆ ల్యాప్టాప్ కానీ అలా రోజు 6 hours కూర్చుంటే ఏంది వీళ్ళంతా డైలీ 6 hours ఒక ల్యాప్టాప్ స్క్రీన్ మీద కూర్చుంటారు, ఇట్లా వీళ్ళ లైఫ్ ఎట్లుంటది అనే ఒక ఉండేది. ఎందుకంటే నేను మా మామయ్య వాళ్ళని చూసేది. నా చిన్నప్పటి నుంచి నాకున్నది ఏంటంటే ఎక్కడ కూడా ఆర్డినరీగా ఉండకూడదు, ఏడున్నా కొంచెం మంచిగా ఉండాలి అనే థాట్ ఉండే. ఫస్ట్ నుంచి నాకు ఇంట్రెస్ట్ ఏంటంటే డిఫెన్స్ సైడ్ వెళ్ళాలి, ఆర్మీ సైడ్ వెళ్ళాలి అనే థాట్ ఉండే. ఆఫ్టర్ మై 10th నేను వెళ్ళి ఒక డిఫెన్స్ అకాడమీలో జాయిన్, ఎన్డీఏ క్లియర్ చేసిన, ఎగ్జామ్ క్లియర్ చేసిన, ఇంటర్వ్యూకి వెళ్ళాను. బట్ కొన్ని రీజన్స్ వల్ల నేను డిఫెన్స్కి వెళ్ళలేకపోయాను. దెన్ నాకున్న ఆప్షన్ ఏంటి, ఏదో ఒక డిగ్రీ చేయాలి. సో నేనేం ఆలోచించా, ఉన్న వాటిలో ఏది బెస్ట్ అంటే బీటెక్ ఎంసెట్ రాసి ఒక మంచి కాలేజ్లో సీట్ వచ్చింది, జాయిన్ అయిన ఫస్ట్ సెమిస్టర్ బాగుంది. హైదరాబాద్, కొత్త ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఆఫ్టర్ ఫస్ట్ సెమిస్టర్ నాకు అర్థమైంది ఏం చేస్తున్నా నేను అసలు. ఫస్ట్ అంటే సార్ నాకు ఎక్కడైనా ఒకటే పని రోజు చేస్తుంటే బోర్ కొట్టచ్చు. ఏంటి నేను ఒక గొర్రెల గుంపులో వచ్చాను, అందరూ ఇవే చేస్తున్నారు, నాకేం సార్ ఒక గొర్రెలాగా మిగిలిపోదు, గుంపులో మాత్రం ఉండకూడదు అనే థాట్ తో ఫస్ట్ సెమిస్టర్ అయిపోయినాక జ్యూస్ పాయింట్ దగ్గర జ్యూస్ తాగుతున్నప్పుడు అరే నాకేదో నాకు చేయాలన్నది లైఫ్ లో పెద్దగా అన్న. ఒక్కొక్కటి ఎక్స్ప్రెషన్స్ ఎలా అంటే వీడు ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది అప్పుడే ఏదో పెద్దగా చేయాలంటాడు, వీడు మహర్షి సినిమా మహేష్ బాబు ఏదో చూసొచ్చుంటాడు, ఆ ఇంపాక్ట్ వీడి మీద ఉంది అని ఏమన్నంటే ఆ రోజు నేను ఆబ్వియస్ ఇంజనీరింగ్ ఇంట్రెస్ట్ లేకుండా ఇంజనీరింగ్ జాయిన్ క్యాండిడేట్, నాలాగా ఆల్రెడీ మస్తు మంది ఉంటారు.